కామాంధుడైన కీచకుడు ద్రౌపది మాటను నమ్మాడు. ముందు రోజు అంత గొడవ చేసిన ద్రౌపది మర్నాడే మారిపోయి ఎందుకు రమ్మందో అర్థం చేసుకోలేకపోయాడు. కీచకుడి బలహీనతే అతనికి మృత్యువుగా మారింది. కామాంధకారం, గర్వం ఉంటే ఎలా నాశనమవుతామో చెప్పేందుకు కీచకుడి కథే మంచి ఉదాహరణ. ఆ రోజు ఎప్పుడు చీకటి పడుతుందా అని కీచకుడు ఎదురు చూశాడు. తనకెంతో ఇష్టమైన ఆభరణాలన్నీ అలంకరించుకొని వెళ్ళాడు. నాట్యం తరగతి పూర్తయ్యాక అందరూ వెళ్ళిపోయారు. అందువల్ల నర్తనశాల చాలా చీకటిగా ఉంది. చిన్న దీపం వెలుగులో దూరంగా మంచం మీద ఒక ఆకారం కీచకుడికి కనిపించింది. ఆ రూపం ద్రౌపదిదే అనుకున్నాడు కీచకుడు. మంచం మీద పడుకున్నది ద్రౌపదే అనుకున్నాడు. చెయ్యి వేయగానే భీముడు కొట్టిన దెబ్బకి కామోన్మాదం అంతా వదిలేసింది. భీమా కీచకుల యుద్ధాన్ని భారతంలో అత్యద్భుతంగా వర్ణించారు. సాధారణంగా ఇద్దరు యుద్ధం చేస్తుంటే శబ్దాలు వస్తాయి, కానీ అస్సలు చిన్న శబ్దం కూడా రాకుండా చాలా నేర్పుతో భీముడు కీచకుడితో యుద్ధం చేశాడు.